హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ క్రియేషన్ ద బెస్ట్ స్పెషల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. సో ఈ రోజు అయితే మీ అందరి ముందుకైతే మంచి రెసిపీ అయితే తీసుకొచ్చాను, చాలా బాగుంటుంది. సో మ్యాంగో పప్పు అయితే చేస్తున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. సో నా స్టైల్లో చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేస్తున్నాను అయితే షేర్ చేసుకుంటున్నాను. చాలా చాలా బాగుంటుంది. అసలు పప్పు తినని వాళ్ళు కూడా తింటారంటే అంత బాగుంటుంది. ఇంకెందుకు లేట్, మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు పప్పు కుక్కర్లోకి అయితే పప్పు అనేది యాడ్ చేసుకోవాలి. కందిపప్పు అయితే మనకు కావాల్సినంత పప్పు తీసుకొని మంచిగా వాష్ చేసుకొని ఇలా పప్పు కుక్కర్లోకి వేసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ ఇందులో చాలా స్పెషల్ అంటూ, సాంబార్లో వేసే ఆనియన్స్ ఉంటాయి కదా, చిన్న ఆనియన్స్, అవి వేయండి. చాలా టేస్ట్ని ఇస్తుంది అన్నట్టు ఈ పప్పుకి. సో పెద్ద ఆనియన్స్ అయితే అంత టేస్ట్ని ఇవ్వదు, చిన్న ఆనియన్స్ చాలా స్పెషల్ అన్నట్టు ఈ పప్పుకి. ఇంకా మనం స్టవ్ మీద పప్పు అయితే పెట్టేద్దాం. ఇంకా ఒక మ్యాంగో అయితే నేనైతే పీల్ తీసుకుంటున్నాను. ఇలా పీల్ తీసేసుకొని కావాల్సిన పీసెస్గా అయితే కట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా పీసెస్గా కట్ చేసుకొని ఇంకొకసారి టేస్ట్ చేయండి మ్యాంగో పుల్లగా ఉందా లేదా అని. అమ్మో, మామూలు పుల్లగా లేదు, చాలా పుల్లగా ఉందండి. ఫుల్ పుల్ల ఉంది. ఒక్కటి పిక్క వచ్చింది. సో నాకైతే 2 పిక్కలు కావాలండి, 2 పిక్కలు ఒక మ్యాంగో అయితే వేసుకుంటున్నాను. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ వేడికిన తర్వాత ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకొని మంచి మిక్స్ చేసేసుకొని మనకు కావాల్సినంత పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. పచ్చి స్మెల్ పోయే వరకు కొంచెం కలుపుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ ఉంటాయి కదా, సో అవి అయితే యాడ్ చేసేసుకోవాలి ఇందులోకి. చూసారు కదా, ఇలా మ్యాంగో పీసెస్ వేసుకొని మంచిగా మిక్స్ చేయండి. సో వాటర్ ఎక్కడ వేయకుండా బాగా ఆయిల్ని ఉడకనివ్వాలి. అప్పుడు ఈ మ్యాంగో పప్పుకి చాలా టేస్ట్ని ఇస్తుంది. మ్యాంగో కూడా మంచి తొందరగా మెత్తగా అయిపోతుంది అన్నట్టు. చూడండి, చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది వేయండి. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే మ్యాంగో పీసెస్కి సాల్ట్ అనేది పట్టుకొని చాలా టేస్ట్ని ఇస్తుంది, డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టు మ్యాంగో పీస్ అంతా కూడా. సో తినేటప్పుడు మనకి ఎక్కువ పుల్ల కాకుండా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇవంతా కూడా మంచి ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అయిపోయేటప్పటికి దగ్గరికి వచ్చాక అప్పుడు మనం కొంచెం స్పైసెస్ తగ్గట్టుగా కారం అనేది యాడ్ చేసుకోవాలి. సో నేను పచ్చిమిర్చి కొన్ని వేసాను, ఇంకా కారం పొడి కొంచెం వేసాను అన్నట్టు. కంప్లీట్గా పచ్చిమిర్చి వేస్తే అంత బాగోదు. సో అది నాకు నచ్చదు. ఒకవేళ మీకు అలా కావాలంటే అలా అయినా చేసుకోవచ్చు. సో కారం అంతా కూడా మంచి ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి మనం ఉడకబెట్టిన పప్పు అంతా కూడా వేసేసుకోవాలి. పప్పు అయితే మంచి ఉడికింది, చూసారు కదా, మెత్తగా అయిపోయింది. సో ఇలా ఈ పప్పు అంతా ఇప్పుడు మనం మ్యాంగో తాలింపులోకి అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం నేనైతే చిన్న గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేశాను. ఒక లేదు మీకు గట్టి కావాలంటే అలాగే ఉంచుకోవచ్చు. నాకు కొంచెం పలచకాలని అయితే పప్పు కొంచెం వాటర్ అనేది వేసాను. సో పప్పు అనేది రెడీ అయిపోయింది, చూసారు కదా. అంతే, వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచితే మన పప్పు రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ అయినా మ్యాంగో పప్పు రెడీ. వేడి వేడి అన్నంలో మ్యాంగో పప్పు కొంచెం మీదకించి నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. నాకైతే చెప్తుంటేనే నీళ్ళు వచ్చేస్తున్నాయండి, అంత టేస్టీగా ఉంటుంది అన్నట్టు. మీరు తప్పకుండా ఒక్కసారైనా ట్రై చేయండి. ఇలా ఎక్కువ పని కూడా ఉండదండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఆహా, సూపర్ అండి. అసలు అలా తింటుంటే ఇలా నోట్లోకి వెళ్ళిపోతుంది అన్నట్టు, అంత టేస్టీగా ఉంది. అసలు పప్పుకి మనకి పాపడాలు, ఆమ్లెట్ కావాలంటారు కదా, ఈ పప్పుకి అయితే అసలు ఏ అక్కర్లేదండి. ఇలా కళ్ళు మూసుకొని తినొచ్చు, అంత బాగుంటుంది. ఇలా అన్నం తింటూ మధ్య మధ్యలో ఆ మ్యాంగో పిక్కని జుప్పుతూ ఉంటే ఆహా, మస్తు ఉందండి. అసలు నోట్లోకి వెళ్ళి చెప్తుంటేనే నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఏదైనా ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్ అయినా వెజిటేబుల్ అయినా ఇలా ఆస్వాదిస్తూ తింటే మన హెల్త్ అనేది చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉంది చిన్న కామెంట్ చేయండి.